చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. చెప్పండి. 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్లవాడు స్కూల్లో చేర్పిస్తే వాడు 10th క్లాస్ వరకు అంటే 15 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ అంటే 17 సంవత్సరాలు, ఇంజనీరింగ్ అంటే 21 సంవత్సరాలు. అప్పుడు కానీ వాడు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రొడక్టివ్ కాదు, ప్రోడక్ట్గా తయారుగాడు. అంతే కదా? అంతే సార్. ఒకవేళ 10th క్లాస్ చదువుకొని వాడు డిస్కంటిన్యూ చేశాడా అనుకో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాంట్లో వాటిలో ట్రైనింగ్ తీసుకున్నా కానీ వాడు సొంతగా ఏదో పని చేసుకొని ఏదో చోట డిప్లాయ్ కావచ్చు, అతను ఏదో ఒకటి ఇంటర్మీడియట్ చేసి డిస్కంటిన్యూ చేసినా కానీ బతకవచ్చు, పని చేయొచ్చు సార్. ఇంజనీరింగ్ అనేటువంటిది ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఐటీఐ అనేటువంటిది పోయింది. ఐటీఐ పోయింది, పాలిటెక్నిక్ కూడా ఒక దాదాపు తగ్గిపోయినట్టే వచ్చింది కదా. దానికి పితామహుడు ఎవరు అనేసి అంటే రాజశేఖర రెడ్డి గారు. అవునా? అంతే సార్. ఇది జగమెరిగిన సత్యమే, ఎవరికి తెలిసిందే సార్. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఎప్పుడు మాట్లాడు కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ గిలుతాడు. వాళ్ళు ఏంటంటే అదే పని అరుస్తుంటారు. శ్రీలంకలో అయిపోయింది, పాకిస్తాన్లో అయిపోయింది, బంగ్లాదేశ్లో అయిపోయింది, 10 లక్షల రూపాయల అప్పులు. శ్రీలంక లాగా అయిపోవడం అంటే ఖర్చు పెట్టే స్తోమత శక్తి లేకుండా పోవడమా? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ద్వారా ఖర్చు పెట్టే శక్తి వచ్చేసింది కదా సార్ వాళ్ళకు. శ్రీలంక అనేటువంటి మాట ఎవరు తీసుకొచ్చారు అంటే సార్, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు కెమికల్స్ వాడి వ్యవసాయం చేయకూడదని చెప్పింది సార్. మన ఆర్గానిక్ ఫార్మింగ్ అది మాత్రమే చేయాలన్నారు. దాంతో ఏమైపోయిందంటే వాళ్ళకి పండించేటువంటి ఆహార పదార్థాలు తినడానికి సరిపోవట్లేదు, వాడికే సరిపోవట్లేదు అక్కడికి. ఇంకా అట్లాంటప్పుడు నీకు వాడికి ఇంకా పర్చేసింగ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దాంతో డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వాడు డెట్ ట్రాప్లోకి పోతున్నారని తెలిసిందో చైనా వాడు అర్జెంటుగా వచ్చేసి వాళ్ళ విమానాశ్రయాల్ని వాళ్ళ వాటర్ రేవుల్ని కొనుక్కోవడానికి ప్రయత్నించాడు. మనం కొంతవరకు స్టాప్ చేయలేదు. తర్వాత మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ పద్ధతి మార్చుకున్నారు. వీళ్ళకి ఏం పని బాటలాగా శ్రీలంకలో అయిపోయింది, పాకిస్తాన్లో అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. అంతకంటే ఏం లేదు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అలాగే అంటూ ఉంటారు. అట్లా నీకు ఒక పిల్లవాడికి అమ్మఒడి ప్రోగ్రాం కింద డబ్బులు కనుక ఇస్తే తల్లితో పాటు తండ్రితో పాటు వాడు పొలంలోకి వెళ్ళి, అంటే అది వరి చేయడానికి కానీ చెరకు పంటకు కానీ, కొన్ని ఏరియాస్లో కనుక అయినట్టయితే మిరపకాయలు, పత్తి ఇట్లాంటి వాటి కోసం పిల్లలను పంపిస్తారు సార్ తోటలో. అది స్టాప్ చేస్తే కనుక వాడు స్కూల్కి వెళ్తాడన్న ఉద్దేశంతో 15,000 రూపాయలు ఇచ్చారు. అవును సార్. అది సంక్షేమం అవుతుందా అభివృద్ధి అవుతుందా అంటే అది అభివృద్ధికే సంబంధం, సంక్షేమం కాదు. వాడిని ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కిందనో తయారు చేసి వాడి కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు చేయడానికి ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడాను అది అభివృద్ధి, పెట్టుబడే సార్. అది ఫారిన్ కంట్రీస్ అన్నీ అవే చేశాయి. నీకు ఇంకో క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సోవియట్ రష్యా మొట్టమొదటిలో ఏర్పడ్డప్పుడు 1918 రెవల్యూషన్ తర్వాత ఏర్పడ్డప్పుడు రకరకాల భాషలు ఉండేవి ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే రష్యన్ లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేశారు. 2 సంవత్సరాల పాటు ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో, మిగిలిన భాషల్లో ఉండే పుస్తకాలన్నీ రష్యన్ లాంగ్వేజ్లో తర్జుమా చేసి అప్పుడు చదువు చెప్పడం మొదలుపెట్టారు. చేసిన తర్వాత చైనాలో 2008వ సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. అవును సార్. ఆ ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు టూరిస్టులు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కదా అని క్యాబ్ డ్రైవర్స్కి వాళ్ళందరికీ ప్రత్యేకంగా క్లాసెస్ పెట్టి ఇంగ్లీష్ నేర్పించారు. సో మరి దాన్ని నువ్వు సంక్షేమం అంటావా అభివృద్ధి అంటావా అంటే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడాను అభివృద్ధి. ప్రజల మీద పెట్టే ప్రతి రూపాయి దేశానికి ఇన్వెస్ట్మెంట్. అలాగే 17 హాస్పిటల్స్కి పర్మిషన్ వచ్చి 5 ఆపరేషన్లోకి వచ్చి ఇంకొక 12 అనేటువంటి ఆపరేషన్లోకి వస్తున్నాయంటే ఆ హాస్పిటల్ కట్టడానికి 30-40 ఎకరాల భూమి కావాలి. 1-2 సిటీ స్కాన్లు కొనాలి, ఎంఆర్ఐలు కొనాలి, ఆపరేషన్ థియేటర్లు ఉండాలి, మినిమం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుంది. మరి దాని మీద నువ్వు 500 కోట్లు ఖర్చు పెట్టింది సంక్షేమం ఎట్లా అవుతుంది? అది అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి ఫ్రమ్ పెట్టుబడి, అంతే కదా? అంతే. 2 లైన్ నాన్ని 4 లైన్ నేషనల్ హైవే కనుక చేస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కనుక ఏమవుతుందంటే 20 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఒక 30 రూపాయలు వాడు కనుక పెట్టుకుంటే మిగిలిన 50 రూపాయలు వాడు బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చుకొని టోల్ గేట్ల రూపంలో వసూలు చేస్తాను. కంఫర్టబుల్ ట్రావెల్ చేస్తున్నాం సార్. నిన్న రాత్రి వచ్చాను నేను, విజయవాడ నుంచి వచ్చాను. ఇప్పుడు మనం అదే ఎంజాయ్ చేస్తున్నాం. అది టోల్ గేట్లు కట్టడం అనేటువంటిది కూడా జనాలకు హాయిగానే ఉంది. పోయినరా బాబు 300 రూపాయలు, రోడ్డు బాగుంది సార్, కంఫర్టబుల్గా ఉంది, యాక్సిడెంట్స్ లేవు కదా. ఇంతకుముందు హైదరాబాద్ విజయవాడ మధ్య రాత్రి కూడా ప్రయాణం చేయాలంటే అయిపోతాయి. కనీసం 4-5 యాక్సిడెంట్లు జరిగాయి. హైదరాబాద్ బెంగళూరు మధ్య కూడా అంతే, హైదరాబాద్ నుంచి బాంబే పోయేటప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. దాని మూలకంగా ఏమైంది అనేసి అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగా నష్టపోయినాయి. అప్పుడు ఆ రోజు పే చేయాల్సి వచ్చేది ప్రాణ నష్టము ప్లస్ వెహికల్స్ పాడైపోయాయి కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి నష్టం. అందుకని వాజ్పేయి గారు ఏం చేశారంటే ఇది పద్ధతి కాదని చెప్పి 4 లైన్ నేషనల్ హైవేస్ తీసుకొచ్చారు. కంఫర్టబుల్ గానే ఉన్నాగా. 4 అవర్స్లో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. అంతకుముందు నీకు మినిమం 8 అవర్స్ పెట్టేది. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు. ఆ గతుకుల రోడ్లు
మరి దాన్ని నువ్వు అభివృద్ధి అంటావా సంక్షేమం అంటావా? వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దాన్ని కూడా వీళ్ళు అభివృద్ధి అనరు. ఆ రోడ్డు వేసేటప్పుడు చాలా మంది వర్కర్స్ వాళ్ళు పనిచేస్తారు కదండి, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం అనేటువంటిది సంక్షేమం అండి అంటారు. అది కూడా సంక్షేమం అని అంటారు వాళ్ళు. అంటారు సార్ వాళ్ళు. ఏదైనా చదివేదానికి ఏముందిలేండి సార్. ఎండాకాలంలో రైతులకు ఎవరికి పని ఉండదు కాబట్టి 100 రోజులు మినిమం గ్యారంటీ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని కింద ఏంటంటే చెరువుల్లో పూడికలు తీస్తున్నారు సార్. ఇట్లాంటివన్నీ చేస్తారు. ఉపాధి హామీ, అది కూడా అభివృద్ధిగా. ఉపాధి హామీ సార్, అది ఉపాధి హామీ ప్లస్ డెవలప్మెంట్స్ నడుస్తున్నాయి కదా. మరి ఉపాధి హామీ అని చెప్పి నువ్వు పేరు పెట్టినప్పుడు దాని మూలంగా చెరువుల్లో పూడిక తీస్తున్నారు, అది అభివృద్ధి అవుతుంది. అట్లీస్ట్ మెయింటెనెన్స్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సక్రమమైన పద్ధతిలో మెయింటైన్ చేయడం సార్, అంతే కదా. సో ఇట్లా కనుక చెప్పుకుంటూ కనుక పోతే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. అడు ఒక ఇంట్లో పాప ఇంటి పెద్ద ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, వైఫ్ పెద్దగా చదువుకున్నది కాదు, పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు రేషన్ ఇచ్చినా ఇంకొకటి చేసినా కానీ అది సంక్షేమం. వాడు మనిషి ప్రాణం అనేది నిలబడాలి కదా, నిలబడాలి. కరోనా పీరియడ్లో అమెరికా లాంటి దేశంలోనే 9 లక్షల మంది చచ్చిపోయారు. మనం చాలా అడ్వాన్స్, మనం చాలా బెటర్ ఆ దేశాలతో. ఎక్సలెంట్ జాబ్ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో చేసింది ఎక్సలెంట్ జాబ్, 100% సార్. కానీ వీళ్ళు ఏమంటారు, బటన్ నొక్కు బాబు, బటన్ నొక్కు. కామెంట్స్ ఏమైనా ఇమ్మీటర్ లేండి, అనడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకని ప్రజలు కూడా ఏంటంటే ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేటువంటిది గ్రాడ్యువల్గా అందరూ కూడా తెలుసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక అబద్ధం చెప్పాలి, దాన్ని 10 మంది చేత చెప్పించాలి, 100 మంది అనాలి, 1000 మంది అనాలి, చివరికి తర్వాత వినేటువంటి వాడు ఇంతమంది అంటున్నారుగా నిజమే ఉంటుందిలే అలవాటు అయిపోతుంది. ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే పాపం పని చేసిన మాట వాస్తవమే, ఈ దరిద్ర పిచ్చిమున్న వాళ్ళు చెప్పుకోవడం చేత కావట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తీసుకున్నా లేదా స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్నా 70% మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వ్యవసాయమే జీవనాధారంగా ఉండే కుటుంబాలు, వ్యవసాయ కూలీలు కూడా వాళ్ళలో కలిపి కూడా ఉండొచ్చు సార్. అలాంటి వారికి ఈరోజు తలసరి ఆదాయం వ్యవసాయం తీసుకుంటే మీకు తెలిసే ఉంటుంది, చార్టెడ్ అకౌంటెంట్ మేము చెప్పేది ఏం లేదు, ఎవరికి రోజుకు 200 రూపాయలు కూడి కూడా గిట్టుబాటు లేదు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీకి. ఏమి 200 అండి బలి వాళ్ళని మీరు పత్తి చేలో నీకు 700 800 ఇస్తే కానీ రావడం లేదు, తెలుసు. అది ఇప్పుడు పరిస్థితి సార్. మరి అదే నీకు రాష్ట్రంలో సంక్షేమం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా వరకు కష్టాల్లోనే ఉన్నారా లేదా సార్ అప్పట్లో రైతులు? కొంతవరకు ఉన్నారు నిజంగా. ఇప్పుడు పంట నష్టము ఓ పక్క రైతులు, ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. మీరు బ్యాంకులకు డబ్బులు కట్టబాకండి, మీ బంగారం తెప్పించే బాధ్యత అది అన్నాడు. చేసింది లేదు, చచ్చింది లేదు చంద్రబాబు నాయుడు. చివరిగా బ్యాంకుల వాళ్ళు వచ్చి ఏం చేశారు, వీళ్ళని వేధించి సాగుబడి చెవులు మూశారు. నీకు చేయడం చేత కానప్పుడు చెప్పడం ఎందుకు? అంటే హామీనే కదా సార్, అది ఎలక్షన్స్ హామీ కదా సార్. అది ఎలక్షన్ హామీలో 100% చేయాలి. జనాలకు ఆ సంగతి కూడా తెలుసు. పసుపు కుంకుమ ప్రోగ్రామ్ కింద 15,000 రూపాయలు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, అయినా కానీ చంద్రబాబు నాయుడు గెలవలేదుగా. అంటే ప్రజలకి అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి అన్న సంగతి ప్రజలకు బాగా క్లియర్ గా తెలుసు 2019కే తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 4,08,00,000 మంది ఓటర్లు ఉన్నారు, అందులో 10 లక్షల మంది లేడీస్ ఎక్కువ ఉన్నారు సార్. లేడీస్ అనేటువంటి వాళ్ళు డెఫినెట్గా ఇల్లు ఓటేస్తారు. మగవాళ్ళు ఏదైనా బతక వేసి ఏమో కానీ ఆడవాళ్ళు మనకు గ్యారంటీ చేస్తారు. అందులో డ్వాక్రా గ్రూప్స్ అనేది స్పెషల్గా ఉన్నారు సార్ వాళ్ళు. అందుకని ఏంటంటే అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియనటువంటి యూజ్లెస్ ఫెలోస్ అనమాట. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఇంకా వాళ్ళతో నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కానీ అలాగే అంటారు. ఎన్ని పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి సార్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్? 4 + 9. 9 ఏమో షిప్పింగ్ హార్బర్స్, 4 ఏమో మేజర్ పోర్ట్స్. ఫిషింగ్ అందులో రామాయపట్నం పోర్టు నేను ప్రాక్టికల్గా వెళ్ళి చూసి వచ్చాను. ఓకే సార్, ఇట్స్ వెరీ గుడ్ పోర్ట్, చాలా ఫాస్ట్గా వర్క్ చేశారు. పోర్టు కట్టడం అంటే మామూలు పని కాదబ్బా, 2,000 కోట్లు. కానీ అది పూర్తిగా వచ్చింది కదా సార్, ఆల్మోస్ట్ రెడీ టు లాంచ్ ఆపరేట్. కొంతవరకు పార్ట్లీ ఆపరేషన్ వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా మచిలీపట్నం, అదేవిధంగా మన శ్రీకాకుళంలో, విజయనగరంలో కూడా. ఇవన్నీ అభివృద్ధిలో భాగమా లేకపోతే అది రెగ్యులర్ గ్రోత్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్? అది అభివృద్ధిలో ఒక భాగమే, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం అనేది మన అదృష్టం సార్. 1600 కిలోమీటర్లు గుజరాత్కి ఉంటేనే గుజరాత్ బ్రహ్మాండమైన డెవలప్డ్ స్టేట్ అంటారు కదా. కారణం ఏంటంటే అదే, మనకు కూడా ఇదే. నువ్వు చేపలు పట్టుకోవచ్చు, రొయ్యలు పట్టుకోవచ్చు, పోర్ట్స్ కట్టుకోవచ్చు, షిప్పింగ్ చేయొచ్చు, ట్రాన్సిట్ షిప్పింగ్ చేయొచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా నీకు అక్కడ పడింది, మినరల్స్ కూడా దొరుకుతాయి సార్. ఇంత సౌకర్యం నిజంగా ఎక్కడ ఉండదు. ఇంకా ఒక పని చేయొచ్చు తెలిసిన, సింగపూర్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకి ల్యాండ్ తక్కువ కదా. అవును సార్. సంవత్సరానికి ఒక 4 మీటర్లు 5 మీటర్లు మట్టి పోసి సముద్రాన్ని ఆక్యుపై చేస్తున్నారు సార్. అంటే దానికి రూల్ ఏంటంటే, నా బార్డర్ నుంచి 12 నాటికల్ మైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ 22.22 కిలోమీటర్స్ వరకు అది నా వాటర్స్. అవి ఆ దేశం కింద ఉంటాయి. మిగిలినటువంటి అన్ని కూడా డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అని ఇంటర్నేషనల్ వాటర్స్ ఉంటాయి. ఓకే సార్. అందులో నుంచి నేను ఎంతైనా రిక్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఎవడో అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదు.
అలాంటి అవకాశం కూడా మనకుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చే పోర్ట్లు సార్ తెలంగాణకు ఉంది అవకాశం లేదుగా. మధ్యప్రదేశ్కి, తెలంగాణకి, ఛత్తీస్గఢ్కి, ఉత్తరప్రదేశ్కి వీళ్ళందరూ. కానీ ఒక స్టేట్కి ఒక అడ్వాంటేజ్, ఒక స్టేట్కి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది.